హాయ్ అండి. వెల్కమ్ టు చారు అక్షు స్టైల్. ఈరోజు నేను ఒక న్యూ డిజైన్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన రా మెటీరియల్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. చూడండి, 2 కట్ బ్యాంగిల్స్ 2, 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నానండి. దానికోసం డైమండ్ షేప్ బ్లూ కలరు అండ్ ఐ షేప్ బ్లూ కలరు, సిల్వర్ కలర్ వైట్ కుందన్స్, గమ్ము గ్లూ తీసుకుంటున్నానండి. ఈజీగా ఉంటుంది కానీ హెవీ లుక్ వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇట్లా ఇంటూ టైప్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇట్లా క్రాస్గా ఇంటూ టైప్లో పెట్టాలండి. ఒక ఫ్లవర్ టైప్ ఇట్లా అండి. ఇలాగా పెట్టుకోవాలండి. ఇగోండి, ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో పెట్టుకోవాలి. ఇందాక స్క్వేర్ కుందన్స్ చెప్పడం మర్చిపోయానండి. ఇగోండి, స్క్వేర్ కుందన్స్ ఇక్కడ ఇలా గమ్ అప్లై చేసుకొని ఈ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదండి వాటిని ఇక్కడ స్టిక్ చేసుకోవాలండి ఇలాగా దగ్గరగా. నెక్స్ట్ మళ్ళీ ఇంటూలా పెట్టుకొని ఇలా ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని స్టిక్ చేసుకోవాలి. దగ్గరగా పెట్టుకోవాలండి. గ్యాప్ లేకుండా పెట్టుకుంటే డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. పెట్టినప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి, బాగుంటుంది. ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగా పెట్టుకొని స్క్వేర్ కుందన్ ఉంది కదండి, స్క్వేర్ది సిల్వర్ కలర్ వైట్ కలర్, దాన్ని ఇక్కడ ఇదే డిజైన్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. నేను మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. ఇంటూలా పెట్టుకుంటాం. ఇట్లా దగ్గరగా గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మటుకు ప్రెస్ చేస్తూ పెట్టండి, గమ్ము ఇదవుద్ది. ఫస్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు గమ్ ఎక్కువగా ఉన్నట్టే కనిపిస్తుంది కానండి, డ్రై అయిపోయిన తర్వాత గమ్ అనేది ఉండదు. అప్పుడు చూడడానికి బాగా కనిపిస్తుంది. ముందైతే మటుకు మనం గమ్ ఎక్కువే పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటూ ఈ ప్రాసెస్ని ఫినిష్ చేయాలి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇలాంటి మేకింగ్ వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మీకు ఎవరికైనా చూడాలి అనుకుంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అదే ఇలా పెట్టుకోవాలి. మొత్తం బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసి చూపిస్తానండి. చూడండి, ఈ ఫైనల్కి వచ్చింది. ఈ లాస్ట్లోన ఇది చేస్తే ఫినిష్ అయిపోద్ది బ్యాంగిల్. ఇట్లాగే 2 బ్యాంగిల్స్ కూడా మనం మేక్ చేసుకోవాలండి. ఇది ఇలా కొంచెం సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక చూడండి, బ్యాంగిల్ బాగా ఫినిష్ అయిపోయింది, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లీవ్స్ మధ్యలో ఉంది కదండి, ఫ్లవర్ మధ్యలో ఒక చిన్న డాట్లా పెట్టుకొని 3 mm రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని స్టిక్ చేసుకోవాలండి ఈ మిడిల్లో. అలా పెట్టుకున్నట్టయితే ఈ బ్యాంగిల్ ఫినిష్ అయిపోద్ది. అప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలనేది చూద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, చాలా యూనిక్గా కూడా అనిపిస్తుంది. ఈవెన్ ఇది పార్టీ వేర్గా సింగిల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇట్లా డాట్లా పెట్టుకొని ఫినిష్ చేసుకోవడం. ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా మంచిగా వస్తుందండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఒకదానికొకటి ఒక్కొక్కటి ఇలాగా పెట్టుకుంటే బ్యాంగిల్ అనేది ఫినిష్ అయిపోద్ది. చూడండి, చాలా బాగుంది కదా. ఇదే విధంగా ఇంకో బ్యాంగిల్ కూడా మనం మేక్ చేయాలండి. ఇది కూడా చేయాలి, నేను మీకు చేసి చూపిస్తాను. ఇది చేయడానికి ముందు ఫస్ట్ మనం 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఆల్రెడీ ర్యాప్ చేసుకుని ఉంచుకున్నాను. వీటి మీద డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా చేసి హెవీగా కనిపించే డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఉన్నాయి కదండి ఏంటిది డైమండ్ షేప్లో, వాటిని ఎలా స్టిక్ చేసుకోవాలండి. చేసుకొని చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇట్లా మళ్ళీ ఇంకో లైన్ గీసి ఈ రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇలాగా
క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా బాగుంది కదా. ఇలానే మళ్ళీ డైమండ్ షేప్ ఇది కరెక్ట్గా పెట్టాలండి. ఇది కరెక్ట్గా పెట్టకపోతే బేస్ సరిగ్గా సరిపోదు, మిగతా పెట్టడానికి చాలా ఇబ్బంది అవుద్ది. ఇలాగే బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేయాలండి. నేను ఇంకోటి కూడా మీకు చేసి చూపిస్తాను. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇవి ఉన్నాయి కదా రౌండ్ కుందన్స్, 3 mm రౌండ్, దాని కింద పేస్ట్ చేయాలి. ఇదే ప్రాసెస్ అండి, బ్యాంగిల్ మొత్తం ఇదే ప్రాసెస్. నేను మేక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక బ్యాంగిల్ ఫైనల్కి వచ్చింది. చూడండి, చాలా బాగుంది కదా, న్యూ డిజైన్ అండి ఇది. ఇలాగే రిమైనింగ్ 3 బ్యాంగిల్స్ కూడా మేక్ చేసుకోవాలి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, 4 బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి కదా. చూడండి, ఇవి ఇప్పుడు మొత్తం సెట్ని పేరప్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది కదా సెట్. ఫైనల్గా ఇలా పేరప్ చేశాను. మీరు కావాలి అంటే ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, గ్లాసు, అవి వేసుకున్న చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కూడా పేరప్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.